అందరికి ఎంతో ఇష్టమైన ఘాటైన నాటుకోడి పులుసు కోసం ముందుగా మనం మసాలా దినుసుల్ని రోస్ట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఫైన్ పౌడర్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం మీడియం సైజ్ ముక్కలుగా కొట్టించుకున్న నాటుకోడి ముక్కల్ని 1 kg క్వాంటిటీ తీసుకొని ఈ మసాలా దినుసుల్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మట్టి పాత్రను పెట్టుకొని 1 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం పసుపుని యాడ్ చేసి చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కప్పు పచ్చిమిర్చిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టిన నాటుకోడి ముక్కలను కూడా చక్కగా ఇలా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అయ్యాక ఎటువంటి ఫ్లేవర్ లేని గొడ్డుగారాన్ని అలానే ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీ రెసిపీ అయిన నాటుకోడి పులుసు రెడీ. రెసిపీ నచ్చితే తప్పకుండా